జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాసెం సునీల్ కుమార్ పాల్గొన్నారు. వివిధ మండలాలు, గ్రామాల నుండి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు భూ, రెవెన్యూ, పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణం, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ప్రతి వినతిని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులను వెంటనే స్పందించాలని ఆదేశిస్తూ సమస్యల పరిష్కారానికి గడువులు నిర్ణయించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొండాగుంట గ్రామంలో 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ పాస్ బుక్లను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్య పరిష్కారమే మా వినయ్ టోటల్గా, ఎందుకంటే ఇక్కడ నుంచి మా వాళ్ళు P4 సంబంధించిన స్టాఫ్ అంతా ఉన్నారు. ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ని పరిష్కారం అయినాయి, ఎన్ని కాలేదు అనేది కూడా మా మున్సిపల్ కమిషనర్ గారిని మున్సిపాలిటీలో వాటర్ ప్రాబ్లం అంటున్నారు. వాటర్ ప్రాబ్లం అయితే ఒక పూట అయితే ముష్కరంగా నిందిస్తున్నాం, 2 పూటలు కూడా ఇస్తామని చెప్పాం. దానికి సంబంధించి కూడా కమిషనర్ గారు వీళ్ళ త్వరలో కూడా 2 పూటలు ఇచ్చేందుకు ప్రయత్నాలు మూలంగా చేస్తున్నారు. ఒక నెల లోపల 1 మంత్ లోపల 1 మంత్ కాదు 2 నెలలు అనుకోండి. నేను 1 మంత్ అంటున్నాడు, నేను అబద్ధం చెప్పాను. అవలం కాదు, 2 నెలల లోపల మార్చ్ ఎండింగ్ లోపల గూడూరు పట్టణంలో 2 పూట్ల నీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నాలు చెప్పిన ప్రకారం చేస్తామని చెప్పి కూడా నేను గూడూరు పట్టణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా హౌసింగ్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాం మనం. ఎందుకంటే రెవెన్యూకి అలాగే హౌసింగ్ వాళ్ళకి సరైన అవగాహన లేకుండా కొద్దిగా పట్టాలు జాప్యం జరిగేటువంటి కార్యక్రమం రెవెన్యూ వాళ్ళు తెలియజేస్తున్నాను. ఈ పట్టాల విషయంలో జాప్యం చేస్తే మాత్రం పేద ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి వచ్చిన వాటిని వెరిఫై చేసి మీరు ఎప్పటికి ఆ పేర్లు హౌసింగ్ పంపించేస్తే వాళ్ళకి శాంక్షన్ ఇస్తారు. ఇంకా అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఇంకా మీరు ఎప్పుడు శాంక్షన్ ఇచ్చి ఎప్పుడు కట్టి పేదవాడు, మనకి వాళ్ళకి తేడా ఉంది. అంటే అంతా ప్రకటన మేము చేయలేము, మా వాళ్ళ కాదు. ఇప్పుడు మనం బ్రహ్మాండంగా వాళ్ళకన్నా ఎక్కువ భూమి ఇస్తున్నాం మనం. కాబట్టి హౌసింగ్ శాంక్షన్ కూడా తేవాలి. ఎందుకంటే గూడూరు మా డి గారు మీరు దయచేసి 750 ఎక్కువ ఇస్తున్నారు. ఓకే, తెచ్చేసారు. లాగిన్లో కాదు, నాకు గ్రౌండ్లో కావాలా. నేను చెప్పేదంటే మీరు స్థలాల్లో ఏ ఇల్లు కట్టారో కావాలి నాకు, అంతేగాని ఇవన్నీ నాకు లెక్కలు నాకు లేదు. దీనికి కూర్చోండి, నాకు ఈ లెక్కలు మేము చేసాము, దాంట్లో పెట్టాము, దీన్ని చేసాము లెక్క నాకు వద్దు. నాకు తెలుసు, నాకు కూడా అనుభవమే, మొత్తంగా రాజకీయమా ఈ కాదు నాకు కావాలి. ఫీల్డ్ మీద ఎన్నిళ్ళు కట్టించారు, శాంక్షన్ చేశారు నాకు కావాలి. ఎంతో ఒక పిలువులు కట్లా ఫీల్డ్ మీద మనం వచ్చిన తర్వాత. నేను చెప్తున్నాడబ్బా, ఎడకట్లేదు ఊరికే మనం మాటలు చెప్పుకుంటే ఎట్లా? మీరు గవర్నమెంట్కి అయితే తప్పుడు సమాచారం పంపించేస్తున్నారు. వాడు మాట నిజమేమో అంటున్నారు. ఇట్లుంటే మాకు కష్టం కదా, అసెంబ్లీలో కూడా మాట్లాడాల్సి వస్తుంది. నాకు నేను మళ్ళీ చెప్తున్నా, హౌసింగ్ రెవెన్యూ వాళ్ళు మీరు ఇట్లా చేస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా, క్లియర్ చేస్తా కూడా. నేనైతే ఒప్పుకోను, నా కుదరదు. ఉత్తమాట నేను చెప్పాను, నా వల్ల కాదు. మీరు చెప్తారు అధికారులు, మా వల్ల అయితే ప్రజాప్రతినిధులుగా మా వల్ల కాదు. మేము ప్రజలకు జవాబు చేస్తాను, మీకు కాదు జవాబు చేస్తాను. నా ఓట్లు వేసి ప్రజలకు మేము జవాబు చేస్తాను. కాబట్టి బయట నుంచి శాంక్షన్స్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నాం. కింద మీరు గ్రాస్ లెవెల్లో ఆగిపోతున్నారు. ఎందుకు ఆగిపోతున్నారు? నేను జగన్ గారిని చేయలేదా? ఇంతగా స్థల విషయాన్ని పెట్టలేదా గూడూరులో? ఏదైనా ఇలా చెప్పండి, నా ఎన్ని కోట్లు దుర్వినియోగం అయింది హౌసింగ్లో, అన్ని తీమటి తీస్తా చెప్పండి. వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు ఇంతవరకు మీరు భూమి మీద ఒక్క ఇల్లు కట్టరా? పాత ఇల్లు కంటే గూడూరు కాన్స్టిట్యున్సీలో అన్ని ఊళ్ళల్లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తే ఆ చెన్నూరులో పాపం ఇల్లు లేకుండా, తలుపు లేకుండా, కిటికీ లేకుండా ప్రారంభం చేశాము నాయకులు చేస్తాం. ఇది ఎంత మేము ఒప్పుకోం, మేము రాము కూడా రాము. మళ్ళీ మా నాయకుడు కూడా ఒక్కడ రాడు. మీరు పిలిచిన మాకు కుదరదు. మాకు వాస్తవంగా మీరు గవర్నమెంట్ చెప్పిన పని చేస్తేనే మేము వస్తాం. రాకుంటే అట్లా కుదిరే పరిస్థితి కాదు. ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇద్దరు మనం పిల్లిలో గుడిలో గుర్తుపెట్టుకోండి. ఊరికే మనం ప్రోగ్రెస్ దాంట్లో ఉండే, లాగిన్లో ఉండే, ఆడబెట్టామంటే కుదిరే కాదు. ప్రజలే తెలియాలి ఇస్తున్నామా లేదా.
అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కమిషనర్ గారు, ఇంతవరకు అసలుకి అర్బన్ హౌసింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఎవరు వెళ్ళిపోయారు, మనకు చాలా అర్జీలు ఇచ్చున్నారు. అంటే మాకు ఇవ్వలేదు, మేము కార్డు బాగలేదు, మా కిందకి ఇవ్వాలా అని ఇచ్చిన మన అన్అఫిషియల్కి ఇచ్చేస్తున్నాం. అది కుదరదు కదా, అఫిషియల్ ఇవ్వాలి కదా. నేనున్నా, నాకు బాగా 2 కాలు బాగాలేదు, నా పైన ఇచ్చాను, నేను అప్లికేషన్ ఇచ్చాను. మీరు మానవ దొంగతో ఒక ఇల్లు ఇచ్చేస్తాం, తీసుకోండి కిందని. ఎవరి పేరు మీద ఉంది? పాతోడి పేరు మీద ఉంది ఆ ఇల్లు, నా పేరు లేదు, నాకు ఉపయోగం లేదు కదా. అవన్నీ వెరిఫై చేయండి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కమిషనర్ గారు, చేయించండి. అది మనం చెప్తా ఉన్నాం, మనం గెలిచినప్పుడు ఇదేమాట నాకు చెప్తా ఉంటారు. అది కుదరదు కదా. మరి ఎందుకంటే నేను లోకల్ ఉంటాను, ఇక్కడ పుట్టినాను. రోజు చూస్తున్నారు మీరు, జనాలు ఎక్కడ వస్తున్నారు, పార్టీ ఆఫీస్ కానీ ఇలా కలుగుతారు. కాబట్టి అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాయా, మీరు అబద్ధాలు చెప్పొద్దు, జరగదని చెప్పండి, జరగదని చెప్పండి. అదే కానీ జనాలు తిప్పించుకోవద్దు. ఎస్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాం, జనాలు తిప్పించుకోవద్దు. చేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫర్ చేశారంటే ఏం చేయలేము. అది మాత్రం చెప్తున్నా, మీకు చెప్పడం ట్రాన్స్ఫర్ చేస్తా. మీరు ప్రజలతో ఆడుకుంటే మాత్రం అదే పని మీకు, అంటే 2 మాట కొడలేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మున్సిపాలిటీలో కూడా మనం సెంట్రల్ రైటింగ్ వేసాం. తర్వాత ఇక్కడ నుంచి అక్కడ నిమ్మకాయల మార్కెట్ వరకు కూడా వేయమని చెప్పి అక్కడ రికమెండేషన్ చేస్తే ఆడ కూడా వేసేసాం. దానికి మా కమిషనర్ గారికి, మా ఎలక్ట్రిసిటీ డిఈ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా కోఆపరేట్ చేశారు వాళ్ళందరూ కూడా. అదే ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మేము ఆల్రెడీ ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేసాం. నేనైతే శంకుస్థాపన కూడా వేసాను, కానీ వర్క్లన్నీ ఆగిపోయినాయి. ఎందుకంటే మాకు డిఈ లేకుండా. మొన్న మాట్లాడి మా కమిషనర్ గారు, మా కిరణ్ మా అంతా కూడా మాట్లాడి ఈఈ గారిని ఇన్ఛార్జిగా గ్రహించారు. కాబట్టి మున్సిపల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా ఆ వర్కులు త్వరగా పూర్తి చేయకుండా ఇబ్బంది లేదు. అన్ని బిల్స్ అన్నీ ఉంటాయి, డబ్బులు కూడా రెడీగా ఉంటాయి. మార్చి జాబులు చేస్తే ఇంకా బెటర్ మీకు వచ్చేస్తాయి. కాబట్టి అర్థం చేసుకుని త్వరగా ప్రారంభించమని చెప్పి కూడా మున్సిపాలిటీకి సంబంధించిన కాంట్రాక్టర్కి నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గ్రామాల్లో కూడా ఎన్ఆర్ఐఎస్ పనులు ఉన్నారా? ఎన్ఆర్ఐఎస్ సంబంధించిన వాళ్ళు మార్చి లోపల చేయాలి కదా. డి గారు, ఏ గారు నాయకులు ఉన్నారట. ఎన్ఆర్ఐఎస్ పనులు మళ్ళీ చెప్తున్నా, మార్చి లోపల చేస్తేనే మీకు బిల్లులు, లేకపోతే రావు. అంటే ఫిబ్రవరి ఏంటంటే మనకి ఆ స్కీమ్ ఎత్తేదానికి తెలుసు. అంటే మన స్కీము ఇప్పుడు 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% మన పెట్టామని చెప్పి పెట్టారు కదా. ఆ స్కీమ్ కదా అప్పుడు ఎత్తేస్తారు. అదే కక్షాధిం చర్యలు, నువ్వు వద్దు అంటే ఎన్నుకుంటుంది. పేదోళ్ళ దగ్గర కక్షాధిం చర్యలు ఒకసారి చెప్తాను మా వాడు. మీరు ఇచ్చేయండి, నేను చెప్తున్నా. ధన్యవాదాలు తెలియజేయాలా, ఏ పార్టీ అని కావచ్చు, ఇబ్బంది. కాబట్టి ఇంకా ఎండిఓ గారి దగ్గర కూడా ఉన్నాయి మండలంలో. ఉండేప్పుడు ఫండ్స్ ఉన్నాయి. ఫండ్స్ ఉన్నప్పుడు ఎక్కడ మీరు ఐడెంటిఫై చేశారు, మీరు ఒకసారి మాట్లాడేది ఆయనతో మాట్లాడి ఉన్నాయి. అవి కూడా మా కమిషనర్ తీసుకొచ్చాము. అవి కూడా త్వరలో పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎందుకంటే పాపం ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టడం అనేది మా వల్ల కావట్లే. ఎందుకంటే పాపం సిన్సియర్గా చేస్తున్నాడు. ఇప్పుడు మా టైం బాగాక ఎన్ని కలిసాయి. మా చెన్నూరు, దీపావళి, నెల్లూరు కలిసి అంటే అక్కడ 5 నిమిషాలు పనులు కట్టాలి మా నాయకులు. ప్రజలు కూడా కట్టండి అవ్వలే. కానీ ఏదైనా వాటర్ ప్రాబ్లం అయితే మేము మున్సిపాలిటీ చూసుకోవాలా, కరెంట్ ప్రాబ్లం అయితే మున్సిపాలిటీ చూసుకోవాలా, శానిటేషన్ మేమే చూసుకోవాలా. అది ప్రాబ్లం అయిపోయింది. నారాజు